మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. కొద్ది కాలంగా మన రాష్ట్రంలో జరుగుతున్న తిరుపతి లడ్డు మహాప్రసాదం గురించి ఈ వ్యవహారం కోర్టు దాకా వెళ్ళడం కూడా చూసాం. సుప్రీంకోర్టు వరకు అప్రోచ్ అయ్యి దీన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయడం జరిగింది. మరి ఆ సవాలుకు ఈరోజు సుప్రీంకోర్టు ఒక తీర్పునిస్తూ అభ్యర్థులతో దీనిపైన దర్యాప్తు జరగాలని, అంటే అభ్యర్థులతో స్వతంత్ర సంస్థలతో దీనిపైన దర్యాప్తు జరగాలని, మరి అదేవిధంగా సిట్లో కూడా సభ్యులను మరి సిబిఐ నుంచి 2, తర్వాత స్టేట్ గవర్నమెంట్ సిట్ నుంచి 2, తర్వాత ఈ యొక్క SAI నుంచి ఒక నిపుణులను ఉంచాలని ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ఇది హర్షించదగ్గ విషయం. ముందు నుంచి కూడా ఈ యొక్క లడ్డు వ్యవహారంలో రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి ఇటువంటి ప్రకటనలు చేయడం ఎవరికి కూడా తగదని ముందు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులైతేనేమి, మరి కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాల నుంచి ప్రముఖులు కూడా ఈ విషయమై స్పందించడం కూడా మనం చూసాం. ఎందుకంటే నిరాధారమైన ఈ ఆరోపణలు కేవలం రాజకీయం కోసం చేసినట్టు మరి అందరూ కూడా భావించాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు, తిరుపతి వెంకన్న స్వామి అంటేనే కలియుగ దైవం. దేశంలోనే కాదు, దేశం నలుమూల నుండి కాదు, ప్రపంచ దేశాల్లో మరి ఎంతో కొన్ని వేల లక్షలాది మంది భక్తులు మరి వచ్చి ఆయన్ని దర్శనం చేసుకునే పరిస్థితి మనం చూసాం. అంత ప్రాచుర్యం ఉన్న, ప్రత్యేకంగా మన రాష్ట్రంలో వెలిసిన తిరుపతి వెంకన్న స్వామి గురించి మరి ఈ విధమైన స్టేట్మెంట్లు ఉన్నత పదవుల్లో ఉంటూ, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటూ ఇటువంటివి మన రాష్ట్ర ప్రగతిని, అదేవిధంగా మన రాష్ట్రంలో వెలిసిన వెంకన్న యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మరి మాట్లాడటం అనేది నిజంగా ఇది బాధాకరం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు కోర్టు వారు, సుప్రీంకోర్టు వారు ఒక ధర్మాసనం ఇచ్చిన తీర్పును మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం. దీనిపైన ఖచ్చితంగా దర్యాప్తు జరగాలి, నిజాలు బయటికి రావాలి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తే మరి ఖచ్చితంగా రాబోయే దినాల్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయి, దీనివల్ల గుడ్డిగా మాట్లాడడం మంచిది కాదు అనే విధంగా ఈ దర్యాప్తు కొనసాగుతుందని మేమందరం కూడా భావిస్తున్నాం. తప్పకుండా ఇది అందరికీ కూడా ఒక గుణపాఠం ఈరోజు సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పు అని కూడా మేము భావిస్తూ ఉన్నాం. మరి త్వరలోనే ఈ దర్యాప్తు జరగాలి, నిజాలు వెలుగు చూడాలి. ఇటువంటి రాజకీయంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ
ఒక పార్టీని దెబ్బతీసే విధంగా, ఒక వ్యక్తిని దెబ్బతీసే విధంగా ఈ యొక్క స్టేట్మెంట్ ఉన్నందున త్వరలోనే ఈ దర్యాప్తు ద్వారా నిజాలు బయటికి వచ్చి తప్పకుండా మరి ఈ స్టేట్మెంట్ నిరాధారమైనదని కూడా నిరూపించబడుతుందనే నమ్మకం, విశ్వాసం మాకు పూర్తిగా ఉందని కూడా మీడియా ముఖంగా, పత్రికా ముఖంగా కూడా మేము తెలియజేసుకుంటాం.